హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు మరొక 2 రోజుల్లో మీ జీవితంలో అద్భుతవంతమైన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. కలలో కూడా కని విని ఎరుగని ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు. సాక్షాత్తు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో మహారాజ యోగం మీకు సిద్ధించబోతుంది. అయితే వీటన్నింటికీ కారకులు ఎవరో మీకు తెలుసా? ఒక వ్యక్తి మీ జీవితంలో రాకతో ఇదే జరగబోతుంది. వారు మరెవరో కాదో మీకు చాలా సన్నిహితులు. అసలు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసుకోవాలి అని ఉంటే గనక వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులా రాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు అద్భుతాలు కలగబోతున్నాయి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే స్త్రీలకు పురుషులకు తులారాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఈ విధమైన మార్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి. ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీరు మరింత వేగం పుంజుకోబోతుంది. దినదినాభివృద్ధి దిశగా అడుగులు వేయబోతున్నారు. ఉద్యోగ జీవితంలో మీకు ఏదైతే కావాలని కోరిక ఉందో, ఎప్పటి నుంచో ఆ కోరిక కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉన్న తులారాశి వారి జాతకులకు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. మీ యొక్క శ్రమ ప్రతిఫలితం ఖచ్చితంగా కలగబోతోంది. వ్యాపారంలో ఉన్న వారికి కూడాను మీ యొక్క వ్యాపారం ఇక ఆపేద్దామా, వ్యాపారం ముందుకు సాగడం లేదో, నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదో, కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తే బాగుండు, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు, మానసిక ప్రశాంతత కూడా లేదు, కుటుంబ సభ్యులకు మీకు మధ్య ఉన్నటువంటి తగాదాలు మిమ్మల్ని తగిన విధంగా ఆలోచించే ప్రయత్నాలు చేయనివ్వడం లేదు, మీకు మానసిక అలజడి పెరిగిపోతుంది, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఆ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వీడి వెళ్లడం లేదు, అన్నింటికీ కారణమైన నరదిష్టి. ఈ యొక్క నరదిష్టి తులారాశి వారి జాతకుల మీద ఎక్కువగా ఉన్నది. అందుకే చేపట్టే ప్రతి పని కూడాను అపజయమే చవి చూసేలాగా చేస్తుంది. అయితే ఈ యొక్క నరదిష్టి నుండి బయట ఎలా పడాలి అంటే గనక ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయండి. ఖచ్చితంగా నమ్మకంతో పరిహారాలు పాటించాల్సిందే. అయితే వీరు చేయవలసినటువంటి ఆ పరిహారాలు ఏమిటో, దేవత ఆరాధన ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మరొక 2 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో భగవంతుడు చెప్పినట్లుగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితులు అన్ని కూడాను మార్చేయబోతూ ఉన్నాడు. వారు మరెవరో కాదండి, సాక్షాత్తు భగవంతుడే మీ జీవితంలోకి పంపబోతున్న ఆ వ్యక్తి ఎవరు అన్నట్లయితే గనక, మీరు ఇది వరకు వారు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసి ఉంటారో, వారు మీ స్నేహితులు కావచ్చు, బంధువులే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చునో, వారు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వారికి సహాయం చేశారు. ఇచ్చిన చేతికి గుర్తు లేకపోయినా పుచ్చుకున్న చేతికి గుర్తుంది. వారు మీ కష్టాలు తెలుసుకుని మీకు అండగా తోడు నీడగా ఉండడానికి వస్తున్నారు. వారు మిత్రులే కావచ్చు, మీ యొక్క పాత మిత్రుల కలయిక కూడా జరగబోతూ ఉన్నది. బంధువుల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వారికి మీరు సహాయం చేసి ఉండవచ్చును. ఆ సహాయానికి ప్రతిఫలితంగా వారు మీకు ధనాన్ని సమకూర్చడంతో పాటుగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సలహా సూచనలు ఇస్తారు. మీ యొక్క ఉన్నత స్థితికి వారు పాటుపడతారు, మిమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారు. తులారాశి వారి జాతకులకు ఎదుటి వారికి సహాయం చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి జన్మతః వచ్చినటువంటి సద్గుణమండి. ఈ యొక్క సద్గుణమే తులారాశి వారి జాతకులను ఇంత బాగా ఆర్థిక పరంగా సెటిల్ చేసే విధముగా మరొక 2 రోజుల్లో ఈ వ్యక్తి రాకతో భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తోంది. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతోంది. ఆ వ్యక్తి యొక్క సలహా సూచనలు మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా మారబోతూ ఉన్నాయి. ఇక తులారాశి వారి జాతకులు వెనుదిరిగి చూడాల్సిన అవసరమే అస్సలు ఉండదండి. మీ యొక్క కష్టాలు అన్ని కూడా చేత్తో తీసి వేసే విధముగా ఆ వ్యక్తి రాక జరగబోతూ ఉన్నది. మీరు
చేసినటువంటి సహాయానికి వారు 100 రెట్లు అధికంగా చెల్లించబోతూ ఉన్నారు. మీకు ఆర్థిక పరంగా ఉన్నత స్థితి మాత్రమే కాదండి, మానసిక ధైర్యం కూడా కలుగుతుంది. మిత్రత్వానికి పెద్దపీట వేసే తులారాశి వారి జాతకులకు పాత మిత్రులతో సరదాగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. వారితో ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తారు. ఇక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి అపార్థాల దొంతరులు కూడా మరొక 2 రోజుల్లో తొలగిపోబోతూ ఉన్నాయి. కుటుంబంలో మరింత సఖ్యత వస్తుంది. వారితో నాణ్యమైన సమయాన్ని కూడా గడపబోతూ ఉన్నారు. అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనుక మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించాలి అని చూస్తున్నటువంటి వేరే వారిని అస్సలు నమ్మద్దు. మనం ఎవరితో అయినా మాట్లాడితే గనక వారు మంచి చేయాలి అనుకుంటున్నారో చెడు చేయాలి అనుకుంటున్నారో మనకి అర్థమైపోతుంది. అలాంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. అలాంటి ఉచ్చుల్లో అస్సలు పడవద్దును. తులారాశి వారి జాతకులు గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యొద్దు. మనం మంచి ఎంతవరకు చేయాలంటే తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. ఈ విషయం గుర్తు పెట్టుకుంటే గనక అంతా మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగ జీవితంలో కూడా సహోద్యోగుల యొక్క సహకారము సంపూర్ణ మద్దతు లభించబోతూ ఉన్నది. ఇక తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే గనక ఊహించని విధంగా మీ యొక్క చిరకాల వాంఛ అయిన విదేశీ యానం కల కూడా నెరవేరబోతూ ఉంది. అది కూడా మీ యొక్క మిత్రుల సహకారంతో. ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడాను మీ మిత్రుల సహకారంతో మీరు అధిగమించి ముందుకు సాగబోతూ ఉన్నారు. మీ యొక్క మిత్రులు మీకు చాలా వరకు కూడా సపోర్ట్ గా ఉండబోతూ ఉన్నారు. విదేశీ యానం అయినా కూడాను అక్కడ సపోర్ట్ చేయడానికి మీకు చాలా వరకు కూడాను మిత్రులు కూడా ఉండబోతూ ఉన్నారు. మీ యొక్క మిత్రుని సహకారమే మీరు మీ యొక్క లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి ఎంతో బాగా ఉపయోగపడబోతూ ఉన్నది. మొత్తం మీద చూస్తే గనక తులారాశి వారి జాతకులకు ఈ వ్యక్తి రాకతో మరొక 2 రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి. ముందుకు ఎలా సాగాలో అర్థం కాక ఏ అవకాశాన్ని ఉపయోగించుకోవాలో తెలియక తికమక పడుతున్న మీకు ఆ వ్యక్తి సలహా సూచనలు చాలా వరకు కూడాను లాభసాటిగా మారబోతూ ఉన్నాయి. అయితే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా గావించాలి. ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. 2 ప్రమిదలను ఒక ప్రమిదగా పెట్టి అందులో 2 వత్తులను ఒక వత్తిగా గావించి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఎవరికైనా కూడాను అందులో కాస్త ధనమైనా పెట్టి దానంగా ఇవ్వండి. పేద బ్రాహ్మణులకు మీకు తోచినంత పండ్లు కానీ పలహారాలు కానీ దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే గనక బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదం సకల దేవతల ఆశీర్వాదంతో సమానము. ఇక దగ్గరలోని గోశాలకు వెళ్ళండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకు ఏదైనా స్వయం పాకం లేకపోతే గనక తోటకూర బెల్లం కలిపి ఆహారంగా ఇవ్వండి. ఇలా చేస్తే గనక గోమాత ఆశీర్వాదంతో మీ యొక్క కష్టాలు అన్నీ తీరిపోతాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మనోధైర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తం మీద మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు అద్భుత గడియలు వచ్చేసాయనే చెప్పుకోవాలి. భగవంతుడే ఆ వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. అంతా మంచే జరగబోతుంది. అంది వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా పక్కన పెట్టకుండా ఉపయోగించుకుంటే గనక లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి తొలి మెట్టు మరొక 2 రోజుల్లో పడబోతూ ఉన్నది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.